నేను పూర్ణాన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. తనతోనే నా జీవితం. కాదంటే నేను హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నేను మీకు డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ఇస్తాను, వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ సాంగ్ బై నవ్య ఎడిట్స్ అనే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. నేను మీకు ఆల్రెడీ టెక్స్ట్ అయితే ఇందులోనే ఇస్తాను కాబట్టి మీరు మళ్ళీ టెక్స్ట్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు డబుల్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ నుంచి అయితే మీరు ఇమేజెస్ని యాడ్ చేయండి. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఈ ఇమేజెస్ కూడా టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ కనుక ఎక్స్ట్రా డ్యూరేషన్ ఉంటే రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో 3rd బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ పోర్షన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో అన్ని ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. నేను ఇక్కడ మీకు టోటల్గా 4 ఇమేజెస్ ఇంకా 4 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఇందులో చూడండి, మనకి ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇమేజెస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అక్కడికైతే వచ్చేయండి. ఇక్కడ నేను మీకు డబుల్ మార్క్ ఇచ్చాను కదా, ఈ డబుల్ మార్క్ దగ్గర నుంచి అయితే మనకి ఇమేజెస్ స్టార్ట్ అవుతాయి. ఇందులో సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత 4th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్స్ అనేది ఓన్లీ ఈ 2 ఇమేజ్ మాత్రమే ఇవ్వండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఎఫెక్ట్స్ కొన్న ఇమేజ్ అయితే ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు 3rd ఇమేజ్ పైన క్లిక్ చేయండి. 3rd ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. ఒకవేళ మీకు ఒరిజినల్ కలర్ ఇమేజ్ కలర్ అయితే చేంజ్ అయితే ఇక్కడ మనకి ఛానల్ రీమ్యాప్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లోజ్ చేయండి. ఇక్కడ నేను ఇంకా మళ్ళీ కలర్ ట్యూన్ అనే ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా క్లోజ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇమేజ్ అనేది ఒరిజినల్ కలర్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కలర్లోనే కావాలంటే ఇదైతే ఉంచుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ సెకండ్ అండ్ థర్డ్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ని అయితే ఇక్కడ మనకి 4th ఇమేజ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. తర్వాత ఇక్కడ మనకి 15.23 డ్యూరేషన్ దగ్గర ఉన్న ఇమేజ్ కూడా ఇచ్చేయండి. అలాగే 17.19 కున్న ఇమేజ్ కూడా ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. తర్వాత 2 ఇమేజెస్ని వదిలిపెట్టేసి మళ్ళీ మనకి నెక్స్ట్ 3rd ఇమేజ్ ఏదైతే వస్తుందో దానికి కూడా ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేయండి. తర్వాత మళ్ళీ 2 ఇమేజెస్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ 3rd ఇమేజ్ ఏదైతే వస్తుందో దానికి కూడా ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. ఇలా మధ్యలో 2 ఇమేజెస్ని వదిలిపెట్టేసుకుంటూ మనకి 3rd ఇమేజ్ ఏదైతే వస్తుందో ఆ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఈ ఇమేజెస్ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్లో డబుల్ మార్క్ ఉంది కదా, ఈ డబుల్ మార్క్ ఉన్న ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనం సెకండ్ అండ్ థర్డ్ ఇమేజ్కి అయితే ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఇచ్చేసాం. తర్వాత ఫోర్త్ ఇమేజ్కి కూడా మనం ఎఫెక్ట్స్ ఇచ్చేసాం. తర్వాత ఫిఫ్త్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి మధ్యలో 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, వాటిని వదిలిపెట్టేసి నెక్స్ట్ థర్డ్ ఇమేజ్ ఏదైతే వస్తుందో దానికైతే ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఒక లాంగ్ డ్యూరేషన్, ఒక మీడియం డ్యూరేషన్ ఇమేజ్ అయితే ఉంది కదా. మీడియం డ్యూరేషన్ ఇమేజ్కి అయితే ఆల్రెడీ మనం ఎఫెక్ట్స్ ఇచ్చేసాం కాబట్టి దాని తర్వాత ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దానికైతే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి మధ్యలో 2 ఇమేజెస్ అయితే వస్తాయి. 2 ఇమేజ్ తర్వాత మనకి థర్డ్ ఇమేజ్ ఏదైతే వస్తుందో ఆ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేయండి. ఇలా ఎండింగ్ వరకు ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోర్త్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఇచ్చేసాం. ఇప్పుడు మిగిలిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇమేజెస్కి కూడా ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయాలి. మనకి రిమైనింగ్ ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయో ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇమేజెస్, ఆ ఇమేజెస్ అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనకి ఈ ఇమేజ్కి అయితే కలర్ అనేది చేంజ్ అయింది. మనకి ఒరిజినల్ కలర్తో కంపేర్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఒకవేళ మీకు కలర్ చేంజ్ వద్దనుకుంటే ఇక్కడ మనకి కలర్ ట్యూన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ పైన అయితే క్లోజ్ చేసేయండి. ఇలా ఎండింగ్ వరకు మనకి ఎన్ని ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఇవ్వలేదో అన్ని ఇమేజ్కి కూడా ఈ లాస్ట్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత ఒకసారి మీరు వీడియోని ప్లే చేసి చూడండి. మీకు కరెక్ట్గా వచ్చిందనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ అని ఉంది కదా, దాన్ని అయితే ఫస్ట్ మీరు FHDలో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ క్వాలిటీలో వీడియో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే HDలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇది ఫిల్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.